అప్పట్లో మీ ఈ లెటర్ సంస్కృతి కానీ సిఫార్సు కానీ ఉండేవి కాదు సార్. అప్పట్లో ఎలా ఉండేది మీరు పనిచేసే సమయంలో? అంటే 80స్లో కానీ 90స్లో కానీ చూస్తే పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ అప్పుడు కూడా ఉండేది. ఈ స్థాయిలో ఉండేది సార్? ఎలా ఉండేది అప్పుడు? అప్పుడు ఈ స్థాయిలో లేదండి. ఇప్పుడు కానిస్టేబుల్ పోస్టింగ్ కూడా ఎమ్మెల్యే సిఫార్సు. మీకు ఆ సంఘటనలు చెప్పారు కదా, గుర్తున్నాయా సార్? ఏమైనా స్పెసిఫిక్ గుర్తున్నాయా? ఫలానా ఎమ్మెల్యే కానీ వచ్చి ఒత్తిడి తీసుకురావడాలు ఏమైనా గుర్తున్నాయా సార్ మీకు అప్పుడు? ఎమ్మెల్యేల పేర్లు గుర్తున్నాయి కానీ అంటే మీ మొత్తం 30 ఏళ్ల కెరీర్లో ఆఫీసర్లు అంటే డీజీపీలు పనితీరు అప్పుడు ఎలా ఉండేది సార్? మీకు ఏమైనా గుర్తున్న సంఘటనలు ఉన్నాయా అప్పట్లో? అంటే ఇప్పుడు సుశీల్ కుమార్ దాదాపుగా ఇద్దరు ఒకే సమయంలో రిటైర్ అయ్యారు. ఆయన డీజీపీగా పనిచేసి రిటైర్ అయ్యారు, మీరేమో ఐజీగా పనిచేసి రిటైర్ అయ్యారు. మాకు ఎవరికి రిటైర్ అయినప్పుడు వాడు పిలిచి టీ కూడా ఇవ్వలేదండి. మీకు అంటే ఏం లేదు సార్, అంటే ఆర్కే రాఘల్ గారు బాగా ఉండేవారు సార్ మీతోటి? చాలా చాలా బాగా. ఆయన దాదాపుగా తక్కువ కాలమే పనిచేశారు భాస్కర్. తక్కువ కాలం అండి, ఒక 1 month చేస్తే చాలండి డీజీపీ. అంటే ఇప్పుడు ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు? అప్పట్లో పోలీస్ వ్యవస్థ ఏ విధంగా ఉండేది, ఎంత స్ట్రాంగ్గా ఉండేది అంటే ఏం చెప్తారు? నువ్వు సబ్ డివిజన్ అడుగుతున్నావు డబ్బుల కోసమా అని అన్నాడు ఎంఈ భాస్కర్. ఇంకా బతికే ఉన్నాడు కానీ మరి వారు ఏమి పుచ్చుకోలేదా సర్వీసులో డబ్బులు? ఒక మాట అనేటప్పుడు ఆలోచించుకోవాలి నువ్వేంటి. భాస్కర్ గారి సమయంలో ఆ మాట మీరు అన్న తర్వాత మీరు ఏం చెప్పారు సార్? సమాధానం ఏం చెప్పారు మరి? మంచిది సార్, సెల్యూట్ కొట్టి వెనక్కి వచ్చేసి